అవసరం లేదన్న కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఏపీ ట్రాన్స్కో అధికారులు. తెలంగాణకు రోజుకు 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఇవ్వడంతో ఏపీ బయట నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుందంటున్నారు. ఎక్కడి విద్యుత్ అక్కడే వాడుకుంటే ఏ వివాదం ఉండదని అభిప్రాయపడ్డ ఏపీ ట్రాన్స్కో కేసీఆర్ తన నిర్ణయాన్ని రాతపూర్వకంగా తెలియజేయాలని కోరింది. ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ కింద ఈపీడీసీఎల్కు తెలంగాణ ప్రభుత్వం 1200 కోట్ల బకాయి పడిందని ట్రాన్స్కో చెబుతోంది. ఏపీ విద్యుత్ అవసరం లేదన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని ఏపీ ట్రాన్స్కో స్వాగతించింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, కేసీఆర్ కామెంట్స్ పై ఏపీ ట్రాన్స్కో స్పందనకు సంబంధించిన మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? 2 రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ నుంచి వస్తున్న విద్యుత్తును తీసుకోవాల్సిన అవసరం లేదని, ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా భారం ఉందని ఆంధ్ర విద్యుత్తు తీసుకోమంటూ ఒక ప్రకటన జారీ చేశారు. ఇది ఒక కీలకమైనటువంటి ప్రకటనగా మనం చెప్పొచ్చు. విభజన చట్టం చెబుతున్నప్పటికీ కూడా విభజన తర్వాత విద్యుత్ అంశానికి సంబంధించి తీవ్రమైనటువంటి విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనికి కౌంటర్ గా ఏపీ ప్రభుత్వం ఈ రోజు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. తమ విద్యుత్ అవసరం లేదని కేసీఆర్ ఏదైతే చెప్తున్నారో ఆ నిర్ణయాన్ని ఆయన కేంద్రానికి రాయాలని కూడా ఏపీ ప్రభుత్వం కోరుతా ఉంది. వీటితో పాటు ఏ రాష్ట్రంలో విద్యుత్ ఆ రాష్ట్రంలోనే వాడుకునేందుకు కేసీఆర్ తమ రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ఏపీ ప్రభుత్వం కోరుతోంది. దీనికి తోడు ఏదైతే బకాయిలు ఒక 2000 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పటి వరకు జరిగినటువంటి సరఫరాకు సంబంధించి ఉన్నాయో వాటిని కూడా వెంటనే తెలంగాణ ప్రభుత్వం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం కోరింది. ఇప్పటి వరకు పొలిటికల్ గా జరిగినటువంటి వాదనలు ప్రతివాదనలు విమర్శలు చూసాం. కానీ ఈ రోజు ట్రాన్స్కో విడుదల చేసిన ఈ నోటు ఒక ముఖ్యమైన కీలకమైన నోటుగా మనం చెప్పొచ్చు. ఏదైతే కేసీఆర్ ఒక వ్యాఖ్య చేశారో దానికి కట్టుబడి ఉండాలని, విద్యుత్ అవసరం లేదని ఒక నిర్ణయానికి ఆయనకు కట్టుబడి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఏపీ ట్రాన్స్కో తన ప్రకటనలో పేర్కొంది. తద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని ఫిక్స్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేసినట్టుగా మనం చెప్పవచ్చు. హరిత. ఓకే రమేష్, థ్యాంక్ యూ. ఏపీ నుంచి కరెంట్ కొనుక్కోకపోవడం మంచిదన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ జెన్కో హర్షం వ్యక్తం చేసింది. అయితే ఆంధ్ర నుంచి విద్యుత్పై కేసీఆర్ అసెంబ్లీలో ఏమన్నారో ఒకసారి చూద్దాం.